దగ్గర పెట్టుకుంటాను. శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యమును సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా మృత్యుంజయుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే.
సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును, కంటి పాపన కాయును. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును, కంటి పాపన కాయును. కలిగించు విశ్వాసము, కాదేది అసాధ్యము, క్రీస్తేసు నామములో కడగండ్లకే మోక్షము. కలిగించు విశ్వాసము, కాదేది అసాధ్యము, క్రీస్తేసు నామములో కడగండ్లకే మోక్షము. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా, అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే, 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 ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సుసాధ్యమే. ఆరాధన స్తుతి ఆరాధన, హల్లెలూయా ప్రభు హల్లెలూయా. 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 హల్లెలూయా. లైవ్ వెళ్తుందమ్మా, లైవ్ వెళ్తుంది. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, వందనాలయ్యా, మహోన్నతుడానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అజయ్ గారు ప్రైజ్ ద లార్డ్, ప్రియాంక ప్రైజ్ ద లార్డ్. ఇది మ్యూజిక్ పెట్టండి, ఫోన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రేఖమ సేకిరి అలా బాబా బాబా. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో టీచర్ గారు, మాస్టర్ ఉన్నారు. టీచర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యత కొరకు, కృప కొరకు వందనాలయ్యా. నాయన, ఇదిగో ప్రభు, ఇప్పుడు బ్రదర్ గారి ద్వారా మీరు మంచి వాక్యం మేము వినగలగటానికి మీ సహాయం దయచేయండి. నాయన,
నాయన నమ్మిక కలిగి ఉంటే అన్నీ సాధ్యమని మేము విని ఉన్నాము కనుక నాయన అట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని మాకు దయచేయమని మనం చేస్తున్నాం. నాయన వినగలిగేటటువంటి మంచి మనసును దయచేయండి. మీ వాక్యాన్ని మేము నాయన జాగ్రత్తగా మా హృదయంలో పరిగెట్టుకోవడానికి ఆత్మీయంగా ఎదగలడానికి మీ సహాయం దయచేయమని బ్రదర్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ టీచర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి యేసయ్యకి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. వాక్యంలోకి వెళ్దాం. మొదటి సామ్యాలు 14వ అధ్యాయము మొదటి వాక్యం నుండి. మొదటి సామ్యాలు 14వ అధ్యాయము మొదటి వాక్యం నుండి. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయదు పోదుము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. సిలోహులు యాజకుడు ఏలియా యొక్క కుమారుడైన ఫినెహాసు పుట్టిన ఇకాబోదు యొక్క సహోదరుడైన అహీటుబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకుండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి ఉన్న స్థలమునకు పోజూసిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొత్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒక దాని కొమ్ము ఎదుట ఉత్తర వైపును, రెండవ దాని కొమ్ము గిలియా ఎదుట దక్షిణ వైపు ఉండెను. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకు పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నంతయు చేయుము, పోదాము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరచుకుందుము, వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలిచిదము, మా యొద్దకు పోక ఉన్నమన్న చోట నిలిచిదము, మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించునని దాని చేత గుర్తించి మనము పోదుమని చెప్పగా, వీరిద్దరూ తమను తాము ఫిలిష్తీయులు దండు కాపరులు అగుపరుచుకునేది. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగియుండిన గుహలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములు మోయి వారిని పిలిచి, మేము మీకు ఒకటి చూపిందుము రండి అని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయివాడితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతో కాళ్లతో ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చి ఆయుధములు మోయివాడు వారిని చంపెను. హల్లెలూయా. అందరూ పడుకున్నారు. రాత్రికాల సమయంలో మాస్టర్ అందరూ పడుకున్నారు. యోనాతాను తండ్రి, సౌలు రాజు పడుకున్నారు. వీళ్ళంతా పడుకుంటే నాకు తెలిసి దేవుని గురించి ఆలోచించుంటాడు. ఆమె ఎవరి గురించి? బలం వచ్చేసింది. ఆమె అసలు ఎంత గొప్పగా ఆలోచన చేశాడో ఒకసారి ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులే. ఎంతమంది?
ఈరోజు ఒక ఫ్యామిలీగా నువ్వు ఉన్నావేమో, లేకపోతే ఒంటరిగా ఉన్నావేమో, లేకపోతే ఏది లేకుండా ప్రభుని నమ్ముకుని నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీ ఆలోచన యోనాతన ఆలోచన లాగా ఉందేమో, ఒకసారి ఆలోచించేయి. ఆమేన్. నా దేవుడు నన్ను పోషిస్తాడు అనుకుంటున్నావా, లేకపోతే పస్తులు పడుకుండా పెడతాను అనుకుంటున్నావా? నేను చెప్పేది ఏంటంటే నీ ఆలోచన ఎప్పుడు పెద్దగా ఉండాలి. అంటలేదు, ఒక్క శిలువ కార్యం ద్వారా యేసు క్రీస్తు ఎంతమందిని రక్షిస్తున్నాడో ఆలోచన ఒకసారి, అది చిన్నదే. థింక్ బిగ్. చెప్పండి ఏంటి మాస్టర్, ఏంటి? పెద్దగా ఆలోచన చేయి. దేని ఎలా ఆలోచన చేయాలి? యోనాతను అలాగే ఆలోచన చేశాడు. ఏంటి అక్కడ ఒక మాట ఉంది, కొద్ది మంది చేతనను అనేకుల చేతనైనను రక్షించుటకు. హల్లెలూయా. తన గురించి మాట్లాడతలే. అక్కడ అంతమంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను, నా కత్తులు మోసి కూడా ఉన్నాడు, ఆడు కూడా సరిగ్గా ఇద్దరు రాదు అని మాట్లాడతలేదు. కానీ ఏముంది మాస్టరు? యెహోవా. మళ్ళా చదవండి మాస్టరు. అంటే అనేక మంది అయినను హల్లెలూయా. గట్టిగా ఒకసారి. ఈరోజు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆలోచన చేస్తే యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ మ్యాన్. నువ్వు గొప్ప విశ్వాసంలో లేవు. ఇంకా ఆయన్ని బట్టి. ఆమేన్. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. జరుపుకుంటే మేము యేసయ్యను బట్టి. ఎవరిని బట్టి? థింక్ బిగ్. నేను ఎలా చేయగలను అనుకుంటే నీ లైఫ్లో ఏది చేయలేవు. నేను ఎలా ప్రారంభించగలను అనుకుంటే నువ్వు ప్రారంభించలేవు. నీకున్న దాంతో ప్రారంభించు. ఆమేన్. నీకు కలిగిన దాంతో ప్రారంభించు. యోనాతను ఒక యవనస్తుడు కత్తులు మోసేవాడిని పట్టుకున్నాడు. ఆమేన్. ఎవరినై? కత్తులు మోసేవాడు. ఆయుధాలు అంటే అయ్యేదో కత్తులు, తుపాకులు కాదు. అప్పుడు 47 లేదు. అప్పుడు ఇప్పుడు నీ చేతిలో అన్ని పెట్టేశాడు దేవుడు. పరిశుద్ధాత్మను దేవుడు పెట్టాడు, వరాలు పెట్టాడు, ఫలాలు పెట్టాడు, వాక్యాన్ని పెట్టాడు. ఆమేన్. అన్నిటికంటే పొద్దునైంది 2 అంచుల కఠినమైన వాక్యము నీ నోటను పెట్టాడు. హల్లెలూయా. టీచర్ గారు, మనం పెద్దగా ఆలోచన చేయాలి. ఎలాగా? థింక్ బిగ్, టాక్ బిగ్. టాక్ బిగ్ ని తెలుగులో ఏమంటారు? ఎక్కువ కాదు. థింక్ బిగ్, టాక్ బిగ్, డూ బిగ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి యేసు ప్రభు గురించి. బక్క చిక్కిపోయేవాము ఈరోజు. నీ సరౌండింగ్ బట్టి ఒక్కొక్కసారి నువ్వున్న వాతావరణాన్ని బట్టి చాలాసార్లు డౌన్ అయిపోతా ఉంటావు. దేవుడు ఈరోజు నిన్ను వేడి చేయనుగాక. ఆ రోజు యోనాతను వాడుకున్న దేవుడు, ఆ రోజు యోనాతనికి విజయం ఇచ్చిన దేవుడు, ఆ రోజు యోనాతన పక్షాన ఉన్న దేవుడు ఈరోజు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్షాన ఉన్నాడు. కొద్దిమంది చేతనైనను అనేకుల చేతనైనను రక్షించుటకు యెహోవాకు. ఈరోజు నీకు అడ్డంగా ఉంది. ఆయన మీద మనసు ఉంచుకోవాలి. ఏది మంచిదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి అయినదో, ఏది పవిత్రమైనదో, ఏది యోగ్యమైనదో దాని మీద మనసు పెట్టుకోమంటే చిన్న చిన్న ఆటల మీద మనం మనసు పెడతాం. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? భూమి ఎంత స్పీడ్ తిరుగుతుంది, శూన్యంలో ఉండి తిరుగుతుంది, మామూలుగా. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? మంచు పడుతుంది, ఎప్పుడన్నా ఆగా ఆలోచన చేసావా? చలి పెడుతుంది, అసలు ఆలోచన చేసావా? హల్లెలూయా. థింక్ బిగ్. ఏంటి?
అంతేగాని నా వల్ల ఏది జరగదు, అది నువ్వు యేసు ప్రభుని తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత కాదు. యోనాతాను చూడు, బయలుదేరాడు రాత్రికాల సమయంలో ఎవరికి చెప్పకుండానే. హల్లెలూయా. గొప్ప విజయం. మనం కానీ కిందకి చదివితే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గొప్ప విజయాన్ని, గొప్ప విజయాన్ని. హల్లెలూయా. ఈరోజు ఆ రోజు ఫిలిష్తీయులు ఉన్నారు ఎదుర. ఈరోజు నీ ముందు దరిద్రం ఉండొచ్చు, ఈరోజు నీ ముందు పేదరికం ఉండొచ్చు, ఈరోజు నీ ముందు అనారోగ్యం ఉండొచ్చు, ఈరోజు నీ ముందు ఇంకా చెప్పుకోలేని స్థితులు, అనేక స్థితులు నీ ముందు ఉండొచ్చు. ఈరోజు కానీ ఎస్, నా దేవుడు ఈ రాత్రికాల సమయంలోనే వాటిని మాయం చేసేస్తాడు అని కానీ నువ్వు నమ్మగలిగితే వేళ్లతో పాటుగా అన్ని నా దేవుడు తీసివేస్తాడు. వేళ్లతో పాటుగా, వేటితో పాటుగా చెప్పండి నాతో పాటుగా. నాకున్న ప్రతి సమస్య ఈరోజు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నా. నజరేయుడైన యేసు నామములో బయటికి పో, బయటికి పో. నాలో నుంచి, నా కుటుంబంలో నుంచి, నా పనుల్లో నుంచి, మా ప్రాంతంలో నుంచి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో జరుగును గాక. ఎందుకని మనం ఆలోచించలేకపోతున్నాం అంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ మనస్సు మారి రూపాంతరం చెందమన్నాడు వాక్యం చేత. అది తక్కువైపోయి, కూరలో ఉప్పు తక్కువైతే వెంటనే వేసేసుకుంటాం, బండిలో పెట్రోల్ లేదంటే వెంటనే వేసి చేసుకుంటాం, మంచి బట్టలు లేవంటే చంద్రప్రదర్శనలో నువ్వే కనపడతావు, ఆరోగ్యం కొంచెం ఏదైనా తగ్గితే పెద్ద హాస్పిటల్ నువ్వే కనబడతావు. కానీ అస్సలైంది రెండొచ్చులైన ఖడ్గాన్ని నువ్వు పట్టుకుంటలేదు. దావీదు అన్నాడు, నా పాదాలకు దీపము, నా త్రాములకు వెలుగైన ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటలేదు. సర్వ శరీరానికి ఆరోగ్యమైన వాక్యాన్ని నువ్వు పట్టుకుంటలేదు. సకల వారి సొబ్బు లాంటి ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటలేదు. అద్దం లాంటి ఉన్న ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. అగ్ని వంటి ఆ వాక్యాన్ని నువ్వు నేను పట్టుకుంటే యోనాతానుకి గొప్ప విజయం. ఆమె అక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కట్లేదు. పై కొండ మీద ఉన్నారంట, పాపం ఎక్కారంట టీచర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? థింక్ బిగ్. చెప్పండి ఏంటి ఆలోచన? నీ ఆలోచన ఇది మొదలుకొని పెద్దగా నజరేయుడైన యేసు నామములో ఉండును గాక. ఆ 10 మందితోనేనా నీ పరిచర్య? లేకపోతే ఆ 1000 రూపాయలతోనేనా నీ జీవితం? ఎప్పుడైతే నీ ఆలోచన మారదో కార్యాలు జరుగుతాయి. నీ ఆలోచన మారాలంటే దేవుని వాక్యము. కుష్ఠ రోగులు అప్పటి వరకు ఎక్కడున్నారంటే ఊరు బయట ఉన్నారు. ఒక రోజు నా ఆలోచన పెద్దనైపోయి ఎక్కడికి వచ్చారంటే పబ్లిక్ లోకి వచ్చారు. హల్లెలూయా, గట్టిగా. ఎక్కడికి వచ్చారు? పబ్లిక్ లోకి వచ్చారు. రాళ్లతో కొడతారు కుష్ఠ రోగుల్ని. ఆ చట్టాలు ఉన్నాయి పాత నిబంధనలో, అవి యాక్టివేట్ గా ఉన్నాయి. ఎప్పుడంటే యేసు ప్రభు ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ పాత నిబంధన అంతా యాక్టివేట్ గానే ఉంది, పని చేస్తానే ఉంది. ఇంకా కానీ వాళ్ళు ఆలోచన పెద్దగా చేశారు. ఎలా చేశారు మేస్టారు? ఎలా మేస్టారు? ఎలా మేస్టారు? ఎలా మేస్టారు? ఎలాగా? 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 దూక్కుంటూ వచ్చేస్తారు. మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తామని కానీ ఆగలేదు. ఆలోచన, నీ ఆలోచన ఇది మొదలుకొని అక్కడ చూస్తే యోనాతాను మూడు మాటలు మాట్లాడాడు. థింక్ బిగ్. 3 చేసాడు, 3 కార్యాలు. ఆలోచన పెద్దగా చేశాడు. ఏదిలో అయితే నీ ఆలోచన చిన్నదైపోయిందో, ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి, అందులో నువ్వు గొప్పగా ఆలోచించే శక్తి, జ్ఞానం నా దేవుడు నీకు ఇప్పుడే కలగ చేనుగా కేస్తున్నాము. నీ ఆలోచన సిస్టము, నీ థాటింగ్ ప్రాసెస్ ఇప్పుడే యేసు నామములో అది టోటల్ గా చేంజ్ అవును గాక. బలహీనమైన ఆలోచన నీకు దూరం అవును గాక.
బలపరిచే ఆలోచనలు దేవుడు నీకు కలగ చేయదుగాక. ఉన్నతమైన స్థితికి వెళ్ళే ఆలోచన నా దేవుడు నీకు కలగ చేయదుగాక. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ఒకటేంటంటే నీ ఆలోచన పెద్దగా ఉంది. ఏంటి నీ ఆలోచన ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏంటి నా కుమారుడు జీవితంలో అయిపోతుంది, ఏంటి నా ఆరోగ్య పరిస్థితి, అలా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, వారు నా నాటికి ఫలాలను పొందుతారంట. ఆమె మీరు బ్రతుకు దినములో నీ కృపాక్షేమములు మీ వెంటకు వస్తాయంట. నీ పక్కన ఒక్కడి పని నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా పాయం రాదు అన్నాడు దేవుడు. దాని మీద పెట్టాలి మన ఫోకస్. బైబిల్ చెప్తుంది, ఎవరి మనసు ఆయనపై ఆనుకుంటూ వాడు పూర్ణ శాంతి గలవైన ఉంటాడంట. యెషయా 1:13 చెప్తుంది, ఎవరైతే నా మాట సమ్మతిస్తారో వారు భూమి మీద మంచి ఫలములు అనుభవిస్తారన్న. ఈరోజు నువ్వు చాలా విషయాల్లో మంచి మంచి ఫలాలు అనుభవించుకోలేదంటే ఆడి మాట ఈడి మాట నీ తలకాయ మాట విని నువ్వు లోతుకెళ్ళిపోతున్నావు. యోనా మాట ఎప్పుడైతే యోనా విన్నాడో వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడాలి మీరు. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో మళ్ళా పైకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒకటి, నీ ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. రెండోది, నీ మాట కూడా పెద్ద. పదా ప్రారంభిద్దాం అనే మాటకి ఆత్మదేవుడు ఆయన కూడా తాకిడేది, కత్తులు పట్టుకునేవాడు. పదండి నీకు నీ చిత్తానుసారంగా మొత్తం చేయమన్నాడు అంతే. తర్వాత డూ బిగ్, థింక్ బిగ్, టాక్ బిగ్, డూ బిగ్. మనుషులు ఏమనాలి? టాక్ బిగ్ అనడానికి పెద్ద మాటలు మాట్లాడాలి. గొప్ప మాటలు. మూడోది మాస్టర్, గొప్ప పనులు చేయాలి. గొప్ప పనులు చేయాలి. అర్థమవుతుందా? దావీదు ఉన్నాడు, వయసులో చిన్నోడే, అనుభవంలో చిన్నోడే, కానీ దేవుని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దావీదు అంటున్నాడు, ఏమంటే ఈరోజు గొలియాతుని ఆకాశ పక్షులకి ఆహారంగా చేస్తానన్నాడు. ఆమె ఆలోచన ఎలా ఉంది అసలు? ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు ప్రజలు లోకంలో కలిసిపోతే ఆ మాటలు నీకు నాకు వస్తాయి. కానీ ఈయన దేవునితో కలిసి ఉన్నాడు. ఎవరితో? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఈరోజు నిన్ను సాతాను చాలా 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 విధాలుగా నిన్ను లోటుల్లో చూపించేస్తున్నది. ఇది జరగకపోతే ఎలా, ఇది లేకపోతే ఎలా, అది లేకపోతే ఎలా, అసలు గాలి లేకపోతే ఎలాగని ఎప్పుడైనా ఆలోచన చేసావు అనుకో. ఎప్పుడైనా గాలి పీల్చుకునే గాలి లేకపోతే ఎలా నువ్వు ఆలోచన చేయి. నిద్ర లేకపోతే ఇవన్నీ కలగ చేసింది దేవుడే. భూమి దాని సంపూర్ణత అంతా యెహోవాదే అని చెప్తున్నాడు. నీకే కొదువు రాదు అని ఆయన చెప్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి కట్టుకుందామో, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమంటున్నాడు. ఇది మొదలుకొని దావీదు చూసావా, అందరూ అక్కడ దాక్కున్నారు. కానీ దావీదు మొట్టమొదటి మనం చూస్తే యోనా 2, దావీదు ఇందాక 3 చెప్పే కుష్ఠరోగులు. వాళ్ళ ఆలోచన మారింది. పుట్టి గుడ్డివాడు మార్క్స్ వార్త 10:46 నుంచి ఉంటాడు. పుట్టి గుడ్డివాడు బర్తులోమై అని ఒక వ్యక్తి, వాడు ఆలోచన కూడా మారిపోయింది. మేసర్ థింక్ బిగ్. ఇంకా వాడు అప్పటి వరకు చూపు లేకపోయినా పర్లే, నా బ్రతికి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఆ రోజు
టోటల్గా తన ఆలోచన మొత్తం చేంజ్ అయిపోయింది మాస్టర్. దేవుని కార్యాలు చూడాలంటే కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టాలి. నువ్వు నేను ఒక గంట ఆగలేను, ఒక్కొక్కడైతే 5 నిమిషాలు కూడా ఆగలేడు. గొడవ మీ శరీరం మీరు జయించుగాక, మీ శరీరం మీరు జయించుగాక. అది చెప్తున్న మాట కాదు, కానీ ఆత్మ చెప్తున్న మాట. ఇది మొదలుకొని మీ శరీరాలు, మీ జీవితాల్లో అది జరుగునుగాక చేస్తున్నాము. అర్థమవుతుందా లేదా? 12 సంవత్సరాల అమ్మాయి కూడా, అప్పటి వరకు నేను జనంలోకి వెళ్తే నన్ను కూడా రాళ్ళు పెట్టి కొడతారు అనుకున్న అమ్మాయి, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న అమ్మాయి, థింక్ బిగ్, గొప్పగా ఆలోచన చేసింది. టాక్ బిగ్. ఏమని తెలిసిన, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా కానీ. తర్వాత బయలుదేరి డూ బిగ్, పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. రీమా సందలాహల సూకురియల. మీ ఆలోచన ఎలా ఉండాలి? నాది అయిపోయింది, రిటైర్మెంట్. ఎప్పుడు అనొద్దు మాస్టర్, ఎప్పుడు అనొద్దు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏం చేయాలి మాస్టర్? పెద్దగా ఆలోచన చేయాలి మాస్టర్. టీచర్ గారు ఎలా ఆలోచన చేయాలి? ఎలా అండి? పెద్దగా ఆలోచన చేయాలి. అంతేగాని మీకు వచ్చిన ఆలోచనలతో మీరు ముందుకెళ్తే ఎప్పుడు ఏది చూడలేరు, ఏది చూడలేరు. బైబిల్లో రాజు సౌలు ఏమి చూడలేకపోయాడు. నీకు వచ్చిన ఆలోచన, అందుకని ఆయన అన్నాడు, నీ తలంపుల వంటివి కావు నా తలంపులు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకున్నాం. ఇది మొదలుకొని మీ ఆలోచన ఎలా ఉండాలి? మనం ధరించిన వస్త్రాలు, నీతి అనే వస్త్రం ధరించిన దేవుడు మనకి. నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఈ లోక సంబంధని కానట్టు మీరు కూడా ఈ లోక సంబంధులు కారు. అడవిలో ఉన్న సింహం పిల్లలైన ఆకలి కొంటే కానీ నమ్ముకున్న మీకు ఏ కొదువ ఉండదు అని చెప్పాడు. పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండ చేస్తాను, శాంతికరమైన జన్మల యొద్ద మిమ్మల్ని. మీ జీవితంలో ఎప్పుడు డ్రైనెస్ చూడకుండా ఉండను కాక, ఉండను కాక. ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ లో చూస్తున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ పరిస్థితి ప్రజలకు తెలియకపోవచ్చు, నీ పరిస్థితి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ పరిస్థితి నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, నీ పరిస్థితులు నువ్వు అటెండ్ అవుతున్న చర్చి పాస్టర్కి తెలియకపోవచ్చు, కానీ ఆకాశన సింహాసనం దేవుడికి తెలుసు. సహోదరుడా, నీ ఆలోచన ఇవ్వాలండి, అది గొప్పగా. ఆ రోజు యోనాతన ఆలోచన ఉన్నట్లు, ఆ రోజు దావీదు ఆలోచన ఉన్నట్లు, ఆ రోజు కుష్ఠరోగులు ఆలోచన ఉన్నట్లు, ఈరోజు నీ ఆలోచన కూడా అతి ఉన్నతంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన ఎక్కడున్నామో ఆ స్థలంలో 2 చేతులు ఆకాశం అయిపోయింది. ఈ ప్రార్థనలో అంగీకరించు.
ఈ ప్రార్థన ముగించుకున్ననే నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడతాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో నాయన ప్రభువా, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే నలిగిపోయారో, ఎవరైతే నాయన ప్రభువా వారి జీవితాల్లో కోల్పోయారని అనుకుంటున్నారో ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య ఇప్పుడే వారిని ముట్టండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే వారిని ముట్టండి దేవా. వారికి నాయన నీ పునరుద్ధాన బలము యేసు నామములో కలుగును గాక నా తండ్రి. ఆ రోజు ఎండిపోయిన ఎముకల్లోకి వచ్చిన బలం ఇప్పుడే వీరిలోకి వచ్చును గాకయ్యా. ఆ రోజు చనిపోయిన లాజరులోకి వచ్చిన బలం ఇప్పుడే వీరిలోకి వచ్చును గాకయ్యా. ఆ రోజు నాయన ప్రభా 12 సంవత్సరాల స్త్రీ నీ వస్త్ర పుస్తకం అందుకున్నప్పుడు ఏ శక్తి అయితే వచ్చిందో ఆ శక్తి బిడ్డలపై ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను దేవా, ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను తండ్రి. తల నుంచి చిరుపాదం వరకు ముట్టండి ప్రభా. ఇప్పుడే నూతన ద్వారాలు ప్రతి ఒక్కరికి తెరవని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ఇదిగో నాయన ప్రభా, తల నుంచి చిరుపాదం వరకు ఏ వ్యాధి అయితే, ఏ అనారోగ్యం అయితే, ఏ బలహీనత అయితే వారిని వెంబడిస్తుందో యేసు నామములో ఇప్పుడే వారిలో నుండి అది పొమ్మనాజ్ఞాపిస్తున్నాడు తండ్రి. దేవానికి వందనాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతిని కలగచేయమని ప్రార్థన చేస్తూ వచ్చే వారం అంతా నాయన ప్రభా మీరే కాచి కాపాడి నడిపించుమని, ఏ విషయంలోనూ వారికి నైనా జ్ఞానము కొదుకుందో ఆ విషయాలన్నింటిలో జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఫ్యామిలీలో తల్లిదండ్రులుగా కానీ వారు ఉంటే ప్రభా కుటుంబాన్ని నడిపించే జ్ఞానం, కుటుంబాన్ని పోషించే జ్ఞానం వారికి అనుగ్రహించాలయ్యా. ఈ వారంలో నీ చిత్తం ఏదైతే వారి జీవితాల పట్ల కలిగి ఉందో అది మాత్రమే ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామంలో జరుగునుగా నా తండ్రి. ఇదిగో నాయన హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఇది వింటున్నారేమో ప్రభా, యేసు నామంలో నూతన హార్ట్స్ వారికి వచ్చునుగా నా తండ్రి. జ్వరంతో ఎవరైనా వింటున్నారో యేసు నామంలో జ్వరం ఇప్పుడే గర్దిస్తున్నాను తండ్రి, అది పొమ్మనాజ్ఞాపిస్తున్నా తండ్రి. తలనొప్పి, తలలో ఏ ప్రాబ్లం ఉన్నా నాయన ఈ సమయంలో అది పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. గొంతు, ముక్కు, చెవి యేసు నామములో అది ఏ వ్యాధైనా తొలగిపోను గాక నాయన తండ్రి. మైగ్రేన్ అనేది తొలగిపోను గాక, క్యాన్సర్ అనేది తొలగిపోను గాక, ఎయిడ్స్ అనేది తొలగిపోను గాక. ఇంకా నాయన ప్రభువా నీ ఆత్మ కాకుండా వేరే ఆత్మ ఎవరిలోనైనా కానీ పనిచేస్తుంటే ప్రభువా యేసు నామంలో దాన్ని పూర్తిగా ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి. అయ్యా వారికి సమృద్ధిని అనుగ్రహించిన ప్రభువా, నీ రక్తంతో వారిని ప్రోక్షిస్తూ, నీ శుభం పలుకుతూ, నీ దీవెన పలుకుతూ, నీ ఆశీర్వాదాన్ని పలుకుతూ మా మధ్యలోకి వచ్చిన నాయన ప్రభు మాస్టర్ని, టీచర్ గారిని నీ చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేస్తున్నామంట. వారికి తెరిచిన ప్రతి నూతన ద్వారం బట్టి నీకు వందనాలు. త్వరగా నా కార్యాలన్నీ యేసు నామములో సఫలమవును గాక నా తండ్రి. అయ్యా ఇదిగో ఈ కార్యక్రమంలో లైవ్ లో చూస్తున్నాను ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని, ఈ ఆడియో వింటున్న ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని కూడా నాయన నీ నామంలో దీవిస్తున్నానయ్యా. వారిపై ఏ ఒక్క సాతాను కార్యం పని చేయకుండా ప్రభు నీ శక్తితో నింపండి తండ్రి. అబ్రహాం ఆశీర్వాదాలతో వారిని దీవిస్తున్నాను తండ్రి. వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు యేసు నామంలో, వారి పంటలు, వారి పొలాలు యేసు నామంలో, వారి చిన్నపిల్లలు యేసు నామంలో సమాధానంగా రానున్న వారమంతా జీవించునుగా నా తండ్రి. అయ్యా వారు వేసిన విత్తనాలు మీరు ఫలింపచేయండి తండ్రి. అది ధనమైన, అది ప్రార్థనైనా, అది ఏదైనా కానీ మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. చిన్న ఆశీర్వాద ప్రార్థన. మీరు మీ కళ్ళు మూసుకుని 2 చేతుల ఆకాశం అయిపోయింది. చిన్న ప్రార్థన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న పని అంతటికి రానున్న వారమంతా సమాధానం కలుగచేయునుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రానున్న వారం అంతా నడిపించుగాక. ఒక గ్రేట్ సాక్షిగా ఈ వారం నువ్వు బ్రతుకునుగాక. యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాము తండ్రి. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.